अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावदीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। తత్పురుష సమాసం గురించి చెప్పుకుంటున్నాము. తత్పురుష సమాసంలో నిన్న ప్రాది తత్పురుష సమాసం అంటే ఏమిటో చూశాము. ఇప్పుడు అందులోనే ఇంకొకటి ఉంది, ఉపపద తత్పురుష సమాసం కూడా మొదలు పెట్టుకున్నాము. అందులో కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. కాబట్టి ఉపపద తత్పురుష సమాసం ఈ రకంగా ఉంటుందని చెప్పి కర్మని ఉపపదంగా ఉంటే ధాతువు చేత మనం అని ప్రత్యయం తెచ్చుకుంటాము. అవి భిన్న భిన్నంగా ఉదాహరణ చూసాం మనం. కుంభకార, నగరకార, తంతువాయ ఇటువంటివి. ఉపపద తత్పురుష సమాసం ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ అంతిమ 12వ చూడండి. అన్య పదార్థాది ప్రధాన తత్పురుష. మనకు వ్యధికరణ సమాసానికే 12 రకాల ప్రకారాలు చెప్పుకున్నాం, విభేదాలు చెప్పుకున్నాం. అందులో అంతిమ లాస్ట్ది అన్య పదార్థాది ప్రధాన తత్పురుష. అన్య పదార్థాది ప్రధాన తత్పురుష ఇది పెట్టుకోండి. అన్య పదార్థాది ప్రధాన తత్పురుష. అన్య పదార్థాది ప్రధాన తత్పురుష. రాసుకునే దీని యొక్క తాత్పర్యం, ఏ తత్పురుష సమాసంలో ఉత్తర పదం యొక్క అర్థము ఉత్తర పదం ఏ తత్పురుష సమాసంలో అయితే తత్పురుష సమాసంలో ఉత్తర పదం యొక్క అర్థం కన్నా అన్య పదం యొక్క అర్థము అంటే ఉత్తర పదం యొక్క అర్థం ఉంటుంది. ఉత్తర పదం యొక్క అర్థమే కాకుండా వేరే అన్య పదం యొక్క కూడా అర్థం, ఉత్తర పదం యొక్క అర్థము కన్నా అన్య పదము లేదా అన్య పదం యొక్క అర్థము లేదా ఉభయ పదముల యొక్క అర్థము ప్రధానంగా ఉంటే ఉభయ పదముల యొక్క అర్థము ప్రధానంగా ఉంటే దానిని అన్య పదార్థాది ప్రధాన తత్పురుషము అంటాము. అన్య పదార్థాది ప్రధాన తత్పురుషము అంటాం. ఓకేనా? అంటే ఈ తత్పురుష సమాసం యొక్క ముఖ్య తాత్పర్యం ఏంటంటే, దీని డెఫినేషన్ ఏంటంటే, ఈ తత్పురుష సమాసంలో ఉత్తర పదం యొక్క ఏదైతే అర్థం ఉంటుందో ఆ అర్థం కాకుండా వేరే పదం యొక్క అర్థం కూడా ఉంటుంది అన్నమాట. అతిరిక్తంగా
ఉత్తర పదం యొక్క అర్థం ఆల్రెడీ ఉంది, దాంట్లో స్వతహా ఉంది. అదే కాకుండా వేరే పదం యొక్క అర్థం కూడా ఉంటుంది, లేదా ఇంకా 2 పదాల యొక్క ప్రాధాన్యత కూడా ఉంటుందంట. కొన్ని చోట్ల పూర్వ పదానికి ఉత్తర పదానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది అనుకోండి, అప్పుడు దాన్ని అన్య పదార్థాది ప్రధాన తత్పురుష సమాసం అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఉత్తర పదం యొక్క అర్థమే కాకుండా అతిరిక్తంగా ఎక్కువగా అన్య పదం యొక్క ఉత్తర పదం కాకుండా ఏదో పదం ఆ పదం యొక్క అర్థం ఉన్నప్పుడు కూడా ఈ తత్పురుష సమాసం చెప్పుకోవచ్చు. లేదంటే 2 పదాల యొక్క అర్థము ప్రధానంగా ఉన్నప్పుడు కూడా, అంటే పూర్వ పదము ఉత్తర పదం ఉభయ పదార్థం యొక్క అర్థము ప్రధానంగా ఉన్నప్పుడు కూడా మనము ఈ తత్పురుష సమాసాన్ని గమనించవచ్చు. సో ఇది అలా ఉంటుందని అన్య పదార్థాది ప్రధాన తత్పురుష సమాసము అని చెప్పి మనం చెప్పుకున్నాము. అస్తు. ఇప్పుడు దీంట్లో ఒకటో బిందు కింద మనం చెప్పుకున్నాం ఏ రకంగా అనేది, ఉత్తర పదం ఎలా ఉంటుంది, పూర్వ పదం ఎలా ఉంటుంది అనేది మనం ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. అంతకంటే ముందు బిందు రాసుకుని ఎట్లా అనేది, పూర్వ పదం ఏ విధంగా ఉంటుంది, ఉత్తర పదం ఏ విధంగా అనేది కొంచెం డెఫినేషన్ రాసుకుందాం. ఒకటో పాయింట్ రాసుకోండి, ఒకటో బిందు రాసుకోండి. ఏ హి అచ్చుల్లో ఉండే ఏకారం ఉంది. ఏ హి యారా లావా కాకుండా అచ్చుల్లో ఉండే ఏ ఓంగ్ ఐ అవుట్స్ అంట కదా, ఏ హి ఇత్యాది శబ్దాలకు, ఏ హి ఇత్యాది కొన్ని శబ్దాలు చాలా ఉన్నాయి. ఏ హి ఇత్యాది శబ్దాలకు ఈ డే, ఈ దీనికి అచ్చులో ఉండే ఈ కాలం ఈ డే, ఇది క్రియాపదం. ఈ డే ఇత్యాది శబ్దాలతోటి, ఏహి ఇత్యాది శబ్దాలకు, ఈడే ఇత్యాది శబ్దాలతోటి, ఈడే ఇత్యాది శబ్దాలతోటి, ఈడే ఇత్యాది శబ్దాలతోటి, ఈడే ఇత్యాది శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. 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 ఇంకా దాదాపుగా అన్య పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇంకా అంటే ఉభయ పదార్థానికి ప్రాధాన్యత ఉంటుంది, అన్య పదానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా దాదాపుగా అన్య పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. అన్య పదం యొక్క అర్థానికి చెప్పిన ఉత్తర పదంలో ఉండే అర్థమే కాకుండా అన్య పదం యొక్క అర్థం కూడా ఉంటే గిన దాన్ని అన్య పదార్థ ప్రధాన తత్పురుష సమాసం చెప్పుకున్నాం. లేదా ఉభయ పదార్థాలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. దాదాపుగా ఎక్కువ ఏది ఉంటుందంటే అన్య పదానికి ప్రాధాన్యత ఉంటుంది అది చెప్తున్నాం. ప్రాయ అంటే దాదాపుగా అన్య పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. దాదాపుగా అన్య పదం యొక్క అర్థానికి, దాదాపుగా అన్య పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. దాదాపుగా అన్య పదము యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. అన్య పదము యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. చెప్తారా? ఏంటండి ఇందాక చెప్పింది ఒక్కసారి చెప్తారండి, వాయిస్ క్లారిటీగా వినిపించలేదు. మళ్ళీ చూడండి. ఏహి ఇత్యాది శబ్దాలకు ఈ డే, ఈ దీర్ఘీకారం అచ్చులో ఉండే ఈ కారం, ఈ డే ఇత్యాది శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. ఇంకా దాదాపుగా అన్య పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇంకా దాదాపుగా అన్య పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. దాదాపు ఇక్కడ ఈ సమాసంలో అర్థం చేసుకోవాలి తాత్పర్యం. గురువు గారు ఏహి అనేది ఒక్క దాని కిందే రాయాలండి. ఏహి ఇత్యాది అంటున్నా. ఏహి ఇత్యాది, ఏహి అనే అర్థంలో చాలా శబ్దాలు ఉన్నాయి. ఒకటి ఎగ్జాంపుల్ ఉపలక్షణంలో ఒక చెప్పాను, మొదట్లో ఉండి చెప్పాను ఒకటి. అట్లా మన ఉదాహరణ ఏహి అని కలిపి రాసేయాలి అయితే.
ఏహి ఇత్యాది, Okay. ఏహి ప్లస్ ఇతి ఆది ఇత్యాది. అలాగే మహోదయ. ఇక్కడ ఇక్కడ అంటే ఈ సమాసంలో ఇంకా ఇక్కడ దాదాపుగా అన్యపదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. అన్యపదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. అన్యపదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. అస్తు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. ఏహి ప్లస్ ఈడే, ఏహి ప్లస్ ఈడే, ఈడే ఇది ఉచ్చారణం, ఉచ్చారణం యస్మిన్ కర్మణి తత్ అంటే ఏహి ఈడే ఈ రకమైన ఉచ్చారణం యస్మిన్ కర్మ ఏ కర్మలైతే ఉపయోగిస్తామో, తత్ అది ఏహీడం అయిపోతున్నాం. ఏహీడం సమస్తం తత్ ఇజ్ ఈక్వల్ టు బట్టి ఏహీడం. అది ఇక్కడ ఏహి ప్లస్ ఈడంలో ఉండే రెండు దీర్ఘీకారం కలిసి దీర్ఘీకారం అయిపోతున్నాం అన్నమాట. అకహ సవన్ దీర్ఘ ప్రకారంగా దీర్ఘం చేసేస్తే ఏహీడం అయిపోయింది. ఏహీడం అయిపోతున్నాడు. గురుగారు ఇక్కడ ఏహీడం ఏంటండి? ఏహీడం హల్లుల్లోది రాయచ్చా? ఏలో ఏ అనేది హల్లులుగా అచ్చుల్లో ఉండి రాలి. ఏహీడం మొట్టమొదటి యాకారం అచ్చుల్లో ఉండి రాలి. ఏహీడం అంటే అలాంటి పని ఎందులో అయితే ఏహి అంటే రండి అని అర్థం, ఈడే అంటే స్తుతిస్తున్నాడు అని అర్థం. రండి స్తుతిస్తున్నాము, రండి అనే అర్థంలో. అంటే ఎక్కడ కొన్ని చోట్ల ఆహ్వానం ఉంటుంది, కొన్ని చోట్ల స్తుతి ఉంటుందన్నమాట. అలాగా నేను ఏహి ఈడే రెండు క్రియాపదం. ఏహి అనే క్రియాపదమే, ఈడే అనేది క్రియాపదం అండి. ఇది ఏ కర్మలో అయితే ఉంటుందని ఏహీడం అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఏహి ప్లస్ యౌమి. ఏహి ప్లస్ యౌమి, ఈడే కాకుండా యౌమి వచ్చిందండి. ఏహి ప్లస్ యౌమి ఇతి యస్మిన్ కర్మణి, ఇది యస్మిన్ కర్మణి ఏ కర్మలో అయితే ఉందో ఏహి యౌమి ఇది యస్మిన్ కర్మణి తత్, యస్మిన్ కర్మణి తత్ ఏహి యవం, ఏహి యవం, ఏహి యవం, ఏహి యవం అంటే అటువంటి పని. ఏహీడం అంటే అర్థం ఏమిటండి? ఏంటండి ఏహీడం అంటే అర్థం అండి? ఏహీడం అంటే ఏహి రండి, ఆహ్వానిస్తున్నాం. ఈడే రండి, స్తుతిస్తున్నాము, రండి. ఏహి అంటే రండి అని, ఈడే అంటే స్తుతిస్తున్నాము అని అర్థం. అలాంటి అర్థాలు ఉంటే దాన్ని ఈ రకంగా తీసుకోవాలి, కలిపి చెప్పుకోవచ్చు. మహోదయ హీ అంటే అది దీర్ఘం ఉంది కదా? దీర్ఘము ఇక్కడ ఈడంలో దీర్ఘం ఉంది కదా. రెండు అకవసమైన దీర్ఘ ప్రకారం రెండు హ్రస్వాలని దీర్ఘం అయిపోతుంది, రెండు దీర్ఘాలను దీర్ఘం అయిపోతుంది. అర్థమైందండి? రెండింటికి దీర్ఘం చేస్తే రెండు స్థానం ఒకటి దీర్ఘం వచ్చేస్తుంది అన్నమాట. ఏహి యవం అంటే ఏంటండి? ఏహి యవం అంటే అటువంటి పని. యౌమి అంటే నిన్ను కలుస్తాను, నిన్ను కలుస్తాను. ఏహి అంటే రండి అని అర్థం. రండి నిన్ను కలుస్తాను, రండి నిన్ను కలుస్తాను. అలాగే అంటే రండి అని చెప్పడం అండి ఒక రకంగా.
స్తుతించుటకు రండి అని. అది ఇక్కడ ఈ పదం అది పై ఉదాహరణ వేరు, ఇది కింద ఉదాహరణ. యౌమి కలుస్తాను రండి అంతే. ఓ, అది ఏ సందర్భంలో కలుస్తా అనేది వేరే విషయం. మనం వాక్యం ఒక శబ్దం ఒక పదం తీసుకున్నాం కాబట్టి అక్కడ చెప్తున్నాను. క్రియాపదం యొక్క అర్థం చెప్పుకుంటున్నాం. అది స్తుతించడం కావచ్చు, ఇంకా వేరే కర్మ చేయడం కోసం కావచ్చు. ఇక్కడ అర్థం చెప్పుకోవడం లేదు. శబ్దము ఏ శబ్దాన్ని చేత ఏ శబ్దానికి సమాసం చేసాం అంతవరకు గమనించాలి. ఇక్కడ అర్థం ముఖ్యం కాదు. అర్థం సంపూర్ణ వాక్యం ప్రకారంగా మనం అర్థం చెప్పుకోవాలి. కించన యస్య సహ, కించన నా ముందు నాగు పెట్టుకున్నాను. నా అస్తి కించన యస్య సహ, నా కించన నా కించన యస్య సహ, నా కించన కించన యస్య సహ, నా కించన యస్య సహ ఇజ్ ఈక్వల్ టు అకించన. అకించన అంటే ఎవరి దగ్గర అయితే కొంచెం కూడా లేదో అకించన, అకించనుడు అంటుంటాం. అంటే ఏమి లేనివాడు, అంటే దరిద్రుడు, ఏమి లేనివాడు. అలాగా అకించన అంటాం. ఏమి లేనివాడు అకించనుడు, ఏమి లేనివాడు, దరిద్రత కలిగిన వాడు. ఆ రకంగా నా కించన యస్య సహ అకించన. ఓకే, ఈ రకంగా ఉంటే మనం అన్నిటి ఈ రకంగా అర్థం చేసుకోవాలి. గురుగారు సెకండ్ వన్ చెప్తారా? ఎహి ప్లస్ యౌమి అని చెప్పినారు కదా, రెండోది. యౌమి, ఏహి ప్లస్ యౌమి. యౌమి, యౌమి ఇక్కడ యకారం యౌమి, ఔ యాకి ఔకారం యౌమి. ఇతి యస్మిన్ కర్మని, ఇది యస్మిన్ కర్మని. అదే అట్లాగే ఒకసారి ఫస్ట్ కూడా చెప్పండి. ఏహి ప్లస్ ఈడే ఉచ్చారణం యస్మిన్ కర్మని తత్. ఇక్కడ ఏహి యౌమి ఇది ఉచ్చారణం యస్మిన్ కర్మని తత్. ఉచ్చారణ శబ్దం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఏహి యౌమి ఉచ్చారణం యత్, ఉచ్చారణం యస్మిన్ కర్మని తత్. తత్ అలాగా. తత్ ఏహీడం, తత్ ఏహీడం కదండి. ఏహి యవం, ఏహి యవం అయిపోతుంది. ఫస్ట్ సార్ ఏహి ప్లస్ ఈడే ఏహీడం అయిపోతుంది. ఏహీడం, 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 ఏహీడం. ఏహీడం. ఓకే, ఇలాగా చాలా ఉంటాయండి. మనం అన్ని రకంగా ఈ రకంగా ఉంటాం, చూసాం అంతే. మనం ఏహి ఇత్యాది పదాలతో ఏం చెప్పారు గురుగారు? నకించన ఏమి ఎస్ సహా కించన యస్య, నా కించన 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 ఎస్ సహా ఈజ్ ఈక్వల్ టు యస్య అకించనః. మహోదయ, అకించనుడు ఏమి లేనివాడు. అంటే ఏం గురుగారు అకించన అంటే? ఏమి లేనివాడు, దారిద్ర్యం కలిగిన వాడు అని అర్థం. ఏమి లేనివాడు అంటే ఏమి ఐశ్వర్యం ఏమి లేదు, ధనం లేదు, ఐశ్వర్యం లేదు, సంపత్తి లేదు, విద్య లేదు, ఏమి లేదు అని అర్థం. ఈ సహా సాకు విసర్గన అండి. సహా సహతౌతేలో సహా అండి. సహా తౌతేలో. ఓకే, ఓకే, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంకోటి రాసుకోండి. నా అస్తి కుతః అపి భయం. నా అస్తి, నా అస్తి కుతః అపి, నా అస్తి కుతః అపి భయం యస్య, యస్య సహ. అతడు ఎవరు?
అకుతో భయ అంటాం. అతను ఏమంటాం? అకుతో భయ భయం అంటే అన్ని లేనివాడు. వైపుల నుంచి భయం లేనివాడు. నాస్తి లేదు, ఏంటి? కుతః అపి భయం, ఎక్కడి నుంచి కూడా భయం లేదన్నమాట. అంటే అన్ని దిశల నుంచి అన్ని వైపుల నుంచి భయం లేదు. ఎస్ ఎవరికైతే అలా ఉందో సహ అతడు అకుతో భయ, అకుతో భయ, అకుతో భయ అంటే అన్ని వైపుల నుంచి భయరహితుడు, భయం లేనివాడు, నిర్భయుడు అని అర్థం. ఇంకోటి రాసుకోండి. ఇప్పుడు ఈ రకంగా అన్ని ఉంటాయి, చాలా రాసుకోవచ్చు శబ్దంలో, కొన్ని చెప్పాను. నెక్స్ట్ రెండో బిందుకు రాసుకోండి. ఇప్పుడు మనం ఏహి ఇత్యాది శబ్దాలు చెప్పి ఇక్కడ ఇంకో శబ్దం వస్తుంది. జహి రెండో బిందువు రాసుకోండి. జహి ఇత్యాది శబ్దాలకు జహి ఇత్యాది క్రియావాచి శబ్దాలకు జహి ఇత్యాది క్రియావాచి శబ్దాలకు జహి ఇత్యాది క్రియావాచక శబ్దాలకు జహి ఇత్యాది క్రియావాచక శబ్దాలకు జహి ఇత్యాది క్రియావాచక శబ్దాలకు జోడం ఇత్యాది కర్మకారక వాచి శబ్దాలతోటి జోడం ఇత్యాది కర్మకారక వాచి శబ్దాలతోటి మళ్ళీ చేసే అర్థంలో లేదా మాటికి చేసే అర్థంలో తత్పురుష సమాసం అవుతుంది. మళ్ళీ చేసే అర్థంలో గురుగారు కర్మకారక వాచి శబ్దాల తోటి అండి. పనిని శబ్దాలతో పనిని మాటికి చేసే అర్థం. ఏ పని అయితే ఉంది, ఏ క్రియ అయితే ఉందో క్రియను మాటి క్రియ అంటే పని, క్రియను అంటే పనిని మాటికి చేసే అర్థంలో చేసే అర్థంలో పునః తత్పురుష సమాసం అవుతుంది. ఇంకా సమాసం యొక్క వాచ్యం కర్తాకారకంలో ఉంటుంది. ఇంకా సమాసం యొక్క వాచ్యం అనేది కర్తాకారకంలో ఉంటుంది. సమాసం యొక్క వాచ్యం అనేది కర్తాకారకంలో ఉంటుంది. సమాసం యొక్క వాచ్యం అనేది కర్తాకారకంలో ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ రాసుకోండి. జహి ప్లస్ జోడం, జహి ఇత్యాది శబ్దాలకు జోడం శబ్దాలతో చెప్పాను కదా, కర్మకారక వాచి జోడం శబ్దాలతోటి. ఓకేనా? తో జహి ప్లస్ జోడం ఇది పునః యహ ఆహా. జహి ప్లస్ జోడం పునః యహ ఆహా. మళ్ళీ చేయమని ఎవరైతే చెప్తారో అతన్ని జహి జోడ అంటాం. ఏదైనా ఒక పని మళ్ళీ చేయని చెప్పేటప్పుడు ఎవరైతే చెప్తారో అతన్ని జహి జోడ. ఆహా అంటే ఆకారానికి విసర్గ పెట్టాలండి. విసర్గం వస్తుంది. ఆహా అంతే, క్రియాపదం. ఆహా అంటే హకారమా లేక విసర్గన అండి? దీర్ఘ ఆకారము ఆ ప్లస్ హ, హయవట్లో ఉండే హకారం. ఆ హ. యహ కూడా అంతే కదండి? యహ కూడాను హకారమే కదా? యహలో యా పెట్టి విసర్గం పెట్టేసింది. యహ. ఓకే, ఒకసారి రిపీట్ చేయండి సార్. జహి ప్లస్ జోడం
ఇది పునః పునః ఇది ఈ రకంగా పునః పునః మళ్ళీ మళ్ళీ యహ ఎవరైతే ఆహా పిలుస్తారో చెప్తారో అది ఏదైనా తీసుకోరు ఆహా ఎవరైతే చెప్తారో సహ అతడు జహి జోడ అంటాం. సహ జహి జోడ సహ ఈజ్ ఈక్వల్ టు అది రాసి జహి జోడ సహ ఈజ్ ఈక్వల్ జహి జోడ. అర్థం ఏంటండి? ఇది పునః పునః యహ ఆహా చెప్పండి గురు. యహ పునః ఆహా పునః మళ్ళీ మళ్ళీ అంటే ఒక క్రియను ఒక పైన మళ్ళీ మళ్ళీ పునః పునః అంటే మళ్ళీ అర్థమైంది. మళ్ళీ యహ ఆహా ఎవరు చెప్తారో మళ్ళీ మళ్ళీ ఈ పని చేయండి మళ్ళీ మళ్ళీ చేయండి అని చెప్పే వ్యక్తిని అది జహి యహ జోడ ఆహా అంటాం. ఆహా 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 ఉమ్, ఇలా ఎవరైతే చెప్తారో ఆహా చెప్పడం. ఉమ్. అర్జున అర్జున ఆహా అర్జున ఉవాచ ఏ విధంగా అంటామో అట్లా అర్జున ఆహా అని చెప్పచ్చు. మరి భగవద్గీతలో ఉంటాయిగా అర్జున ఉవాచ భగవాన్ శ్రీకృష్ణ ఉవాచ అని భగవాన్ శ్రీకృష్ణ చెప్తున్నాడు అర్జునుడు చెప్తున్నాడు. అలాగా ఆహా అంటే చెప్పడం. యహ ఆహా ఎవరైతే ఆహా చెప్తున్నారో సహ అతడిని జహి జోడ అంటాం. ఓకే. అలాగే జహి స్తంభ జహి ప్లస్ స్తంభం జహి ప్లస్ స్తంభం ఇప్పుడు పైన చెప్పేది ఇది పునః పునః యహ ఆహా సహ జహి స్తంభ అంటాం. జహి ప్లస్ స్తంభం జహి ప్లస్ స్తంభం స్తంభానికి జహి ప్లస్ ఏంటండి మహాప్రాణం అండి ఆ? స్తంభంకి స్తంభం సామాన్య తకారం అల్ప ప్రాణమే తకారం అనేది. ఉపకారం పెద్దది. జహి స్తంభం ఇది పునః పునః యహ ఆహా సహ అతనేమంటాం జహి స్తంభ. ఇది విషయం అటువంటిదండి. ఒకటి అర్థం ఒకటే శబ్దంలో భిన్నత్వం ఉన్నాడు. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా ఉంటుందని ఇది ఇది పునః పునః పైన రాసిందండి యహ ఆహా సహ ఆహా. పైన చెప్పింది స్తంభ అంటే అర్థం ఏంటండి? అలాగే ఏంటండి జై ఆహా. స్తంభ ఏంటండి జై స్తంభ అంటే అర్థం ఏమిటి? జహి స్తంభ అదే ఒక పైన చెప్పిన అర్థం దీని కూడా వస్తుంది కానీ శబ్ద భేదం అంతే. ఏ ఇప్పుడు పైన అక్కడ చెప్పేసి ఏ పని ఒక పని చేస్తున్నామో ఆ పని చేసేటప్పుడు మళ్ళీ మళ్ళీ చేయమని చెప్పడానికి ఇది క్రియ ఏదైతే ఉందో అతను జహి స్తంభ అంటాము. అంటే స్తంభ అంటే నిలువు అని కాదా? నిలిచిపో అని గాని? శాబ్దిక అర్థం శబ్దార్థం తీసుకోకూడదు, తాత్పర్యార్థం తీసుకోవాలి. ఇక్కడ మనం వాక్యార్థం ప్రకారం తీసుకోవాలన్నమాట. మళ్ళీ మళ్ళీ ఇతి మళ్ళీ ఇతి పునః పునః యహ ఆహా సహ జహి స్తంభ స్తంభ. అంతేనండి. జీ అంతే అండి. ఓకే. మళ్ళీ మళ్ళీ చెయ్యి అని ఇంకంతే కదండి. మళ్ళీ మళ్ళీ చేయండి. అలా చెప్పేవాడు ఎవరైతే ఉన్నారో చెప్పే అతను ఎవరైతే ఉన్నారో అతన్ని అంటాం జహి స్తంభ. ఆ చెప్పే వ్యక్తికి జహి స్తంభ అని ఒక పేరు నామకరణం చేశాం అంతే. ఓకేనా? ఈ రకంగా మనం ఈ 12 చూసామండి. ఇప్పుడు మనం మొదట్లోకి వచ్చాం. మన సమాసం మొదలు పెట్టినప్పుడు ఏం చెప్పుకున్నామండి? మన తత్పురుష సమాసాన్ని ముఖ్యంగా 2 భాగాలుగా విభజించాం. 2 భాగాలుగా విభజించాము. తత్పురుష సమాసం 2 భాగాలు విభజించాం. ఏమని? వ్యధికరణ తత్పురుష సమాసము, సమానాధికరణ తత్పురుష సమాసం అని చెప్పి. ముఖ్యంగా తత్పురుష సమాసాన్ని 2 రకాలు విభజించినప్పుడు ఒకటి వ్యధికరణ తత్పురుష సమాసము, రెండవది సమానాధికరణ తత్పురుష సమాసం. మనం ఇంతవరకు వ్యధికరణ తత్పురుష సమాసానికే 12 రకాల భేదాలు చెప్పుకున్నాం. ప్రభేదాలు ఉపభేదాలు చెప్పుకున్నాం అన్నమాట. 12 ఇది చెప్పుకున్న తర్వాత రెండో సమాసం ఏంటి? సమానాధికరణ తత్పురుష సమాసం ఏంటి? రెండవది సమానాధికరణ తత్పురుష సమాసం ఏంటో ఇప్పుడు చూద్దామండి. రాసుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి. తత్పురుష సమాసం 2 రకాలు, ముఖ్యమైనది 2 రకాలు. ఒకటి వ్యధికరణ తత్పురుష సమాసము, ఆ వ్యధికరణ తత్పురుష సమాసానికి 12 రకాల ప్రభేదాలు మనం చెప్పుకున్నాము. వాళ్ళు చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ రెండవది
సమానాధికరణ కర్మధారయ తత్పురుష సమాసం. సమానాధికరణ దీన్నే కర్మధారయ తత్పురుష సమాసం అండి. బ్రాకెట్ లో సమానాధికరణ పెట్టి బ్రాకెట్ లో కర్మధారయ తత్పురుష సమాస. ఓకే, ఇది హెడ్డింగ్ అండి. మనకు కర్మధారయన్య సమానాధికరణ అన్య రెండు ఒకటి, గుర్తుపెట్టుకుని వేరు వేరుగా ఏం కాదు. సమానాధికరణ తత్పురుష సమాసం అన్య, కర్మధారయ తత్పురుష సమాసం అన్య రెండు ఒకటి. ఓకే, ఇప్పుడు దీని యొక్క డెఫినేషన్ రాసుకోండి. ఏ తత్పురుష సమాసం యొక్క పూర్వపదము మరియు ఉత్తర పదము ఏ తత్పురుష సమాసం యొక్క పూర్వపదము మరియు ఉత్తర పదము రెండు ఒకే పదార్థం యొక్క వాచకాన్ని, రెండు కలిసి ఒకే వస్తువు యొక్క వాచకాన్ని సూచిస్తే ఒకే పదార్థం యొక్క అర్థాన్ని సూచిస్తారండి. ఒకే పదార్థం యొక్క అర్థాన్ని లేదా వాచకాన్ని సూచిస్తే దానిని సమానాధికరణ తత్పురుష సమాసం అంటాము. అంటే పూర్వపదంలో ఉండే పదము, ఉత్తర పదంలో ఉండే పదము, పూర్వపదంలో ఉండే శబ్దము లేదా ఉత్తర పదంలో శబ్దం అనేది రెండు కలిసి ఒకే వస్తువుని సంకేతించాలంట, ఒకే పదార్థాన్ని చెప్పాలంట. అంటే పూర్వపదం అనేది ఒక పదార్థాన్ని, ఉత్తర పదం ఇంకో వేరే పదార్థాన్ని సూచించకూడదు. పూర్వపదము ఉత్తర పదము రెండు కలిసి ఒకే వస్తువును సూచిస్తే గిన ఒకే వస్తువు యొక్క వాచకం అయితే దాన్ని సమానాధికరణ తత్పురుష సమాసం అంటాము. స్పష్టమైందా? సమానాధికరణ సమాసం ఏంటి? ఏ తత్పురుష సమాసంలో అయితే పూర్వపదము మరియు ఉత్తర పదము అనేవి రెండు కలిసి ఒకే పదార్థం యొక్క వాచకం అయితే, ఒకే పదార్థం యొక్క అర్థాన్ని సూచిస్తే దానినే సమానాధికరణ తత్పురుష సమాసము అంటాము. ఓకే, ఇక్కడ రాసుకుందిలోనే ఇక్కడ పూర్వపదము మరియు ఉత్తర పదము విశేషణ మరియు విశేష్య రూపంలో, పూర్వపదం మరియు ఉత్తర పదం అనేది ఇక్కడ పూర్వపదము మరియు ఉత్తర పదం అనేది విశేషణ మరియు విశేష్య రూపంలో లేదా విశేష్య మరియు విశేషణ రూపంలో, తిప్పి రాశాం, విశేష్య మరియు విశేషణ రూపంలో లేదా ఉపమాన మరియు సామాన్య ధర్మ రూపంలో, ఉపమాన మరియు సామాన్య ధర్మ రూపంలో కొంచెం నెమ్మదిగా చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ పూర్వపదము మరియు ఉత్తర పదము విశేషణ మరియు విశేష్య రూపంలో లేదా తిప్పి రాస్తే విశేష్య మరియు విశేషణ రూపంలో, లేదా ఉపమాన మరియు సామాన్య ధర్మ రూపంలో, ఉపమాన మరియు సామాన్య ధర్మ రూపంలో లేదా ఇటు ఎన్ని రకాలు చెప్తుంది దీంట్లో, లేదా ఉపమేయ మరియు ఉపమాన రూపంలో,
ఉపమేయ మరియు ఉపమాన రూపంలో ఉపమాన మరియు ఉపమేయ మరియు ఉపమాన రూపంలో ఉపమేయ మరియు ఉపమాన రూపంలో లేదా లాస్ట్ది లేదా విశేషణ మరియు విశేషణ రూపంలో ఉంటాయి. విశేషణ చూడండి పైది ఇది రెండు విశేషణాలే, విశేషణ మరియు విశేషణ రూపంలో ఉంటాయి. అక్కడ పైన విశేషణము విశేషము లేదా విశేషము విశేషణం అని చెప్పి ఇక్కడ ఏమంటున్నాం విశేషణ మరియు విశేషణ రూపంలోనే ఉంటాయి. విశేషణ మరియు విశేషణ రూపంలోనే ఉంటాయి. అంటే రెండు విశేషణాలుగానే ఉంటాయా అండి? రెండు విశేషణాలుగానే ఉంటాయి. రెండు విశేషణాలు కలిసి వేరే అన్య పదం యొక్క విశేషార్థాన్ని సంకేతిస్తూ ఉంటాయి. ఓకే, మహా పండితుడు అండి, మహా పండితుడు. మహాపండితుడు అంటే సరిపోయింది. మహా అంటున్నాం కదా, ఆ మహా రెండు విశేషణాలే. ఎవరికి విశేషణాలు? పండితునికి విశేషణాలు. శీతోష్ణం శీతోష్ణం డిఫరెన్స్ కదండి, చల్లగా వేడిగా. భిన్నత్వం కదా, సమానాధికారం ఉండాలి. మస్తు ఈ రకంగా ఉంటాయి. అంటే ఈ సమాసంలో ఈ సమాధిక సమాసం ఎలా పూర్వపదం ఎలా ఉంటుంది, ఉత్తర పదం ఎలా ఉంటుంది చూపించామన్నమాట. పూర్వపద విశేషాలు ఉంటాయి లేదా విశేషణాలు ఉంటాయి. అంటే ఒకసారి పూర్వపదంలో విశేషం ఉండొచ్చు, ఉత్తర పదంలో విశేషణం ఉంటుంది, లేదా ఉత్తర పదంలో విశేషం ఉంటుంది, పూర్వపదంలో విశేషం ఉంటుంది. అట్లా మార్చి ఉండొచ్చు ఎట్లయినా సందర్భాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి. లేదా ఉపమేయ ఉపమాన రూపంలో ఉండొచ్చు, ఉపమేయ ఉపమాన రూపంలో ఉండొచ్చు, లేదా ఉపమాన సామాన్య ధర్మ రూపంలో ఉండొచ్చు, ఉపమాన సామాన్య ధర్మంలో కూడా ఉండొచ్చు, లేదా రెండు విశేషణాల్లో కూడా ఉండొచ్చు అని చెప్పి ఈ రకంగా ఉంటాయని చెప్పి ఒకటి సంకేతం మనకి ఇక్కడ సిద్ధాంతాన్ని ఇక్కడ మనకు చూసాము మనం. ఇప్పుడు కింద రాసుకోండి సమానాధికరణ తత్పురుష సమాసం, సమానాధికరణ తత్పురుష సమాసానికి సమానాధికరణ తత్పురుష సమాసాన్నే అదండి. సమానాధికరణ తత్పురుష సమాసానికి లేదంటే ఎట్లా రాసిన ఒకటి సమానాధికరణ తత్పురుష సమాసానికే ఇంకొక పేరు కర్మధార తత్పురుష సమాసం అని కూడా అంటాము. సమానాధికరణ తత్పురుష సమాసానికి ఇంకొక పేరు కర్మధారయ తత్పురుష సమాసం అని కూడా అంటాము. అంటే ఒక మాటలో సమానాధిక తత్పురుష సమాసాన్నే కర్మధార తత్పురుష సమాసం అని కూడా అంటాం. సమానాధికరణ తత్పురుష సమాసాన్నే కర్మధార్య తత్పురుష సమాసం అని కూడా అంటాము. రెండు ఒకటే. కర్మధార తత్పురుష సమాసం అన్న ఒకటే, సమానాధికరణ తత్పురుష సమాసం అన్న ఒకటే, రెండు ఒకటే. ఓకేనా? ఇప్పుడు రాసుకోండి. కర్మధార్య అంటే సమానాధిక తత్పురుష సమాసము, సమానాధిక తత్పురుష సమాసానికి ముఖ్యంగా 6 భేదాలు ఉన్నాయి. ఈ సమానాధికరణ అంటే ఏమిటి? కర్మధార్య అంటే ఏమిటి? సమానాధికరణ. రెండిట్లో ఏదైనా ఒకటే. ఒకటే చెప్పుకుంటూ పోతే ఏదో ఒకటే చెప్పుకుంటూ పోతున్నాం. అంటే కర్మధార్య వచ్చినా సమానాధికరణ రెండు ఒకటే అర్థం చేసుకోండి. ఏదో రెండు చెప్పాల్సిన అవసరం లేదు. సమానాధికరణ అన్నా కర్మధారణ రెండు ఒకటే. ఓకేనా? ఈ రెండు పర్యావాచ శబ్దాల్లాగా. ఇప్పుడు కర్మధార తత్పురుష సమాసానికి అంటే సమానాధిక తత్పురుష సమాసానికి ముఖ్యంగా 6 భేదాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంట? 6 భేదాలు ఉన్నాయంట. 6 భేదాలు ఉన్నాయి. ఆయన వేదిక తత్పురుష సమాసానికి ఎన్ని ఉన్నాయి? 12 భేదాలు ఉన్నాయి. ఈ సమానాధిక తత్పురుష సమాసానికి ఎన్ని భేదాలు ఉన్నాయంట? 6 భేదాలు ఉన్నాయంట. 6 భేదాలు ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, అంటే ముఖ్యంగా ఏంటి సమానాధిక తత్పురుష సమాసం అంటే ఏంటి? సమానాధిక తత్పురుష సమాసం అంటున్నామంటే, కర్మధార తత్పురుష సమాసం అంటున్నామంటే
ఖచ్చితంగా పూర్వపదము ఉత్తరపదం రెండు కలిసి ఒకే వస్తువు యొక్క వాచకమై ఉండాలి. ఒకే వస్తువు యొక్క పదార్థాన్ని సంకేతించాలి, సూచించాలి. పూర్వపదం ఒక పదార్థాన్ని, ఉత్తరపదం ఇంకో పదాన్ని సూచించకూడదు. అట్లా సమానంగా ఉన్న అధికారం ఎక్కడైతే దాన్ని సమానాధికారం అంటాం. పూర్వపదానికి ఉత్తరపదానికి అధికారం సమానంగా ఉంది, దాన్ని సమానాధికరణం. రెండు పూర్వపదానికి ఉత్తరపదానికి అధికారం అనేది ఆధారం అనేది సమానంగా ఉంటే దాన్ని సమానాధికారం తత్పురుష సమాసం అంటాము. ఓకేనా? గురువుగారు జీ గురువుగారు గురువుగారు చెప్పండి చెప్పండి రామ్మూర్తి గారు. ఈ వ్యధికరణ సమాసం గురించి స్థూలంగా చెప్పేటప్పుడు ముందర రెండు పదాల్లోనూ విభక్తులు కూడా వేరేగా ఉంటాయి అని చెప్పారు. భిన్న భిన్నంగా ఉంటాయి. ఇక్కడే ఉంటున్నాయి విభక్తులు ఒకే విధంగా ఉంటాయి. ఇప్పుడు మనకు తర్వాత విస్తృతంగా చెప్పుకుంటారు కదా, అక్కడ వస్తుంది ఏ విభక్తి ఉండాలని చెప్పి. అక్కడ వ్యధికరణ అంటే భిన్న భిన్నంగా ఉంటాయి. పూర్వపదంలో భిన్నంగా ఉత్తరపదంలో భిన్నంగా ఉంటాయి. ఏంటి, రెండు పదాలు విభక్తి ఎలా ఉన్నా కూడా కానీ ఒకే పదార్థం యొక్క వాచకమై ఉంటుంది. ఒకే పదార్థం యొక్క వాచకం అయినప్పుడు ఖచ్చితంగా ఒకటే విధంగా ఉంటుంది, దాంట్లో తేడా ఉండదు అనమాట. అందుకే పూర్వపదం ఉత్తరపదం రెండు ఒకే వస్తువు యొక్క వాచకమై ఉండాలి అని చెప్పాం. మరి వ్యధికరణమే కదండి ఇది. వ్యధికరణం ఎలా అవుతున్నది? వ్యధికరణం కాదంటారా? ఇక్కడ సమానాధికరణ నుండి పూర్వపదంలో ఏదైతే ఉందో ఉంది విశేషము విశేషణం అని చెప్పామా. ఈ పూర్వపదం ఉత్తరపదం ఎలా ఉండాలి చెప్పినాం. నేను పొరపాటు పడ్డాను. జీ విశేష్యంలో ఏదైతే విభక్తి లింగం వచనం ఉంటాయో విశేషణంలో కూడా అదే లింగం అదే విభక్తి వచనం ఉంటుంది, సమాన విభక్తి ఉంటుంది. సార్ గురువు గారు చెప్తున్నప్పుడు బ్రేక్ వేయకండి, మీ ఇద్దరు మాట్లాడితే అర్థం కావట్లేదు మాకు. ఓకే అండి, అంటే ఆయన ఇక్కడ రెండు భిన్న భిన్నంగా ఉంటాయా విభక్తులు, అక్కడ వ్యధికరణంలో భిన్న భిన్నంగా ఉంటే దాన్ని వ్యధికరణం చెప్పుకున్నాం. ఇక్కడ ఎలా ఉంటాయి అని ఆయన యొక్క ప్రశ్న. అంటే పూర్వపదంలో ఉత్తరపదంలో రెండు పదాల యొక్క అధికరణం సమానంగా ఉంటే దాన్ని అధికరణము ఒకే వస్తువు యొక్క వాచకం అయితే దాన్ని సమానాధికరణం చెప్పుకున్నాం. పూర్వపదం ఉత్తరపదంలో విభక్తి ఇలా ఉంటాయి. సందేహం, రెండు సమానంగా ఉంటాయి. పూర్వపదంలో ఉత్తరపదం సమానంగానే ఉంటాయి. దానికే మనం విస్తృతంగా చెప్పి పూర్వపదం ఎలా ఉండాలి ఉత్తరపదం ఎలా ఉండాలి భిన్న భిన్న రకాలు చెప్పాము. ఉపమాన ఉపమేయము, విశేషణ విశేషము, లేదా విశేష్య విశేషణము అలాగే చెప్పుకున్నాం. కాబట్టి రెండు ఒకే సమాన విభక్తిలో ఉంటాయి, సమాన లింగంలో ఉంటాయి, సమాన వచనంలో ఉంటాయి. లింగము విభక్తి వచనాలు సమానంగా ఉంటాయి. అస్తు అధికరణం సమానంగా లేకుంటే భిన్నత్వం అయిపోతుంది కదా. అంటే అధికరణం సమానంగా ఉంటేనే దాన్ని సమానాధికరణం తత్పురుష సమాసం అని చెప్పుకున్నాం. అస్తు ఈ సమానాధికరణ తత్పురుష సమాసానికి కూడా మళ్ళీ 6 భేదాలు ఉన్నాయంట. ఎన్ని భేదాలు ఉన్నాయండి? 6 ప్రభేదాలు ఉన్నాయి. ఏంటి ఆ ప్రభేదాలు రాసుకుని ఒకటి, అందులో ఒకటోది ముఖ్యమైనది. ముఖ్య 6 భేదాలు ఉన్నాయి. అందులో ఒకటి విశేషణ పూర్వపద కర్మధారయము. ఒకటోదేంటి? విశేషణ పూర్వపద కర్మధార సమాసము. అంటే విశేషణం పూర్వపదంలో ఉంటుందన్నమాట. విశేషణం పూర్వపదంలో ఉంటుంది. దీన్ని బట్టి ఉత్తరపదం ఏముంటుంది? విశేష్యం ఉంటుందని తెలిసిపోతుంది. అందుకే విశేషణ పూర్వపద కర్మధార విశేషణ పూర్వపద కర్మధారయము కర్మధార సమాసము. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. రెండవది ద్విగు సమాసము, అంటే ద్విగు తత్పురుష సమాసం. అదులు పెట్టుకోండి, మళ్ళా ఏ సమాసం సందేహపడకూడదు. విశేషణ పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసము, విశేషణ పూర్వపద కర్మధార తత్పురుష సమాసము. రెండవది ద్విగు తత్పురుష సమాసము, ద్విగు తత్పురుష సమాసము, ద్విగు తత్పురుష సమాసము. 3 విశేష్య పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసము. అదే మనం ముందు చెప్పుకున్నాం కదా, విశేష్య పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసము. విశేష్య పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసము. 4వది ఇక్కడ ఈ 3 దాంట్లో విశేషము పూర్వపదంలో ఉంటుంది, దీన్ని బట్టి ఉత్తరపదం విశేషణం ఉంటుందని అర్థమవుతుంది. నెక్స్ట్ 4వది విశేషణోభయ, అంటే 2 విశేషణాలే పూర్వపదం ఉత్తరపదంలో.
విశేషణ ఉభయ పద విశేషణ ఉభయ పద కర్మధార తత్పురుష సమాసము. విశేషణ ఉభయ పద రెండు విశేషణాలే. విశేషణ ఉభయ పద కర్మధారయ తత్పురుష సమాసము. విశేషణ ఉభయ పద దీన్నే ఆద్గుణ ప్రకార సంధి చేస్తే విశేషణోభయ విశేషణ ప్లస్ ఉభయ నా ఆగలిస్తే విశేషణ ప్లస్ ఉభయ ఆ ఊగిస్తే ఓ అయిపోతుంది. విశేషణోభయ పద అలా రాసుకోవచ్చు. అర్థం కావడం కోసం విడివిడిగి రాసుకుంది. విశేషణ ఉభయ పద కర్మధారయ తత్పురుష సమాసము. విశేషణ ఉభయ పద నీటి రాసుకున్నప్పుడు మీకు చాలా కొంతకాలం తర్వాత చాలా ఉపయోగపడుతుంది. మీకు అలా అనిపించి నాకేంటి ఉపయోగపడలేదు, ఏది ఉపయోగం అని అనుకోవద్దు జీవితంలో. ఈ మీకు సంస్కారం కూడా పడుతుంది మీలో. అలా అనుకోవద్దు నాకు ఏంటికి పనికిరా అని చెప్పి. మీకు ఏమి రానట్టుగా ఉంటుంది. ఒక విత్తనం వేస్తున్నారు, కాలాంతంలో వాళ్ళ అనుకూలమైన వాతావరణం అనుకూలమైన సందర్భం వచ్చినప్పుడు అవన్నీ ఆటోమేటిక్గా అవన్నీ ఉద్భవిస్తాయి. అన్ని ఉపయోగపడతాయి మీకు. కాబట్టి ఎవరు అలా అనుకోవద్దు నాకు ఏంటికి ఉపయోగపడుతుంది, ఏంటి ఎక్కడ ఉపయోగించాలి, ఏ రకం ఉపయోగించాలి అనుకోవద్దు. ఏం చేసినా శ్రద్ధగా నీట్గా వ్యవస్థితంగా రాయడం కోసం, ఏ పని చేసినా కర్మ అనేది వ్యవస్థితంగా ఉండాలి, నీట్గా రాసుకోవాలి. కాబట్టి నీకు తాత్కాలికంగా నీకు అలా అనిపించవచ్చు, కానీ అది ఉపయోగపడుతుంది. కాబట్టి నోట్స్ నీట్గా పెట్టుకుని నీట్గా రాసుకోండి. మీ సంస్కారంలో రాసుకుంటున్నాను, ఇప్పుడు మీ చిత్తపడంలో రాసుకుంటే జన్మాంతర వరకు మీకు తోడుగా నీడగా ఉంటుంది. ఇది ఇప్పుడు రాసిన కర్మ ఎప్పుడు వ్యర్థం కాదు. మన మెమరీ కార్డులో సేవ్ చేసుకుంటున్నాం అంటే ఇవన్నీ అనుకూలమైన సందర్భం రాగానే అన్ని కూడా ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. ఏది వ్యర్థం చేసిన కర్మ ఎప్పటికీ వ్యర్థం కాదు. అస్తు అందుకే నీట్గా రాసుకోండి, శ్రద్ధాపూర్వకంగా రాసుకోండి. ఖచ్చితంగా ఒక సమయం వస్తుంది, అది మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ 5వది ఉపమాన పూర్వపద కర్మధార తత్పురుష సమాసము. 5వది ఉపమాన పూర్వపద కర్మధార తత్పురుష సమాసము. ఉపమాన పూర్వపద కర్మధార తత్పురుష సమాసము. ఉపమాన పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసము. నెక్స్ట్ 6వది ఉపమేయ పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసము. ఉపమేయ పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసము. ఇక 6 అయిపోయినాయి కదా. ఉపమాన పూర్వపద కర్మధార తత్పురుష సమాసము, ఉపమేయ పూర్వపద కర్మధార తత్పురుష సమాసం. ఇవి ముఖ్యంగా సమానాధికరణ అంటే కర్మధార తత్పురుష సమాసానికి ముఖ్యంగా 6 భేదాలు మనం చెప్పుకున్నాము. ఇవి క్రమంగా విశేషణ పూర్వపద కర్మధారం అంటే ఏమిటి, అది ఏ సందర్భంలో ఉపయోగిస్తాం, వాటి ఉదాహరణ ఎలా ఉంటాయి అనేది మనము రేపు చెప్పుకున్నామండి. ఇందులో అందుకే ఒక చెప్తున్నాను, మనము ఇవి అష్టాధ్యాయిలో ఉన్నటువంటి సూత్రాల యొక్క ఆధారంగా రాసుకుంటున్నాం కాబట్టి ఇవి ఖచ్చితంగా మీకు మనం జనరల్ గా చెప్పుకోవడం అండి. మహర్షి పాణిని రచించిన సూత్రాల ఆధారంగా రాసుకుంటున్నామట. ఇవన్నీ 2వ అధ్యాయంలో అష్టాధ్యాయి యొక్క 2వ అధ్యాయంలో ఉన్నటువంటి సూత్రాలండి. సమాస ప్రకంలో ఉన్నటువంటి సూత్రాలు దాదాపుగా మనం అన్ని చెప్పుకుంటున్నామట. కాబట్టి ఇవన్నీ కూడా సమాసములో ఉండే ప్రకంలో ఉన్నటువంటి సూత్రాలు మొత్తం కాబట్టి మీకు అందరికీ అర్థమవుతుంది. కాబట్టి తాత్కాలికంగా అలా అనిపించకపోవచ్చు, కానీ సమయ సందర్భం వచ్చినప్పుడు అర్థమవుతుంది. అందుకే శ్రద్ధగా నీట్గా రాసుకోండి. ఈ వ్యాకరణ విషయంలో మహర్షి యొక్క కథనం ఏంటంటే, ఈ వ్యాకరణం మటుకు ప్రతి ఒక్కరికి నిష్కారణంగా చదువుకోవాలి. దీంట్లో ఫలితాన్ని ఆశించకూడదు, నాకు ఏం వస్తుందో ఆలోచించదు, కారణం ఒక కర్మ చేయాలి అంతే, నిష్కారణంగా చదవాలి అని చెప్పాడనమాట. నిష్కారణం ఇదే కాదు, అన్ని నిష్కారణంగా షడంగో వేదో అధ్యేయో జయశ్చ అని చెప్పి మహాభాష్యంలో మహర్షి పతంజలి చెప్పారనమాట. కాబట్టి నిష్కారణంగా ప్రతి ఒక్క మానవుడికి, ప్రతి ఒక్క మానవుడిని ప్రతి ఒక్కరికి అనివార్యంగా చదివించాలి. వ్యాకరణం అనేది బుద్ధి యొక్క వికాసానికి అత్యంత పునాది వేసేటువంటి గ్రంథం అనమాట. కాబట్టి మనిషి యొక్క ఆలోచన శక్తి విధాన్ని పెంచుకోవడం కోసం ఇది అత్యంత ఉపయోగపడుతుంది. కాబట్టి అది తర్వాత విషయం అయితే మనకు శాస్త్ర అవగమనంలో శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో అత్యంత సహాయంగా ఉంటుంది అన్నమాట. అందుకే మనం చేసే కర్మ అనేది వ్యవస్థితంగా నీట్గా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ రకంగా చెప్తున్నానో ఆ రకంగా నీట్గా రాసుకోండి.
అర్థం కానీ 1-2 సార్లు అడగండి. తర్వాత మీకు ఇంకా చాలా మంది రాస్తున్నారు, కొంతమంది రాయలేకపోతున్నారు. ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే గిన అది మీరు ఏ విధంగా అయితే మనము రచన కౌముదిలో సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు ఏ విధంగా అయితే మనం గ్రూప్ లో పెట్టే వాళ్ళము, ఎవరైనా వ్యవస్థితంగా ఉంటేనా బాగా రాసి ఉంటేనా అది గ్రూప్ లో పెట్టేయచ్చండి. ఒకవేళ మీకు సందేహం ఉంటే నాకు పంపించి నేను చూసి నేను అక్కడ పెట్టేస్తాను. కాబట్టి గ్రూప్ లో పెట్టండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి, మనకు ఉపయోగపడతాయి. మీరు అంత నిరంతరంగా ఇది రాసుకుంటూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సంస్కృత వాక్యాలు ఇంకా మనకు చెప్పుకుంటాం. నెక్స్ట్ కూడా ప్రౌఢ దర్శనం కౌముది ఇంకా కొన్ని సాహిత్య గ్రంథాలు చదువుకున్నప్పుడు మీకు సహాయపడతాయి. ఇంకా ఇప్పుడు సాంఖ్య దర్శనము మనం ఏదైతే సంస్కృతం నేర్చుకుంటున్నామో ఇటువంటివన్నీ కూడా మనకు అప్పుడు సాహిత్యం చదివేటప్పుడు ఇవన్నీ మొత్తం సంస్కృతంలో ఉన్నాయి కదా, అప్పుడు దాన్ని విడదీసి చెప్పినప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది అన్నమాట. అక్కడ ఒక సాహిత్యం చదివినట్టుగా మీకు అందరికీ అర్థమవుతుంది. కాబట్టి అది అప్పుడు మీకు విగ్రహవాక్యం ద్వారా విడదీసి చెప్పినప్పుడు దీని యొక్క అర్థం ఇలాగా ఉంటుంది చెప్పి మీకు అప్పుడు సుస్పష్టంగా అనేది అర్థమవుతుంది. కాబట్టి ఆ రకంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా నీట్ గా రాసుకోవడం కోసం, అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. మనకు ఎక్కడ ఏం కాదు, ఇప్పుడు వస్తుతంగా ఏది రాపిస్తా అది ఏంటి, అక్కడ ఉండే వాక్యం అర్థమవుతుందో లేదా. అక్కడ ఉదాహరణ చెప్పాము, ఉదాహరణ అంటే మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నాం అంటే ఎక్కడో నిజం చెప్పినా ఇక్కడ ఒక బిందువు చెప్పాం, ఆ బిందువుకు అనుసారంగా ఇక్కడ ఉదాహరణ ఉన్నాయా లేదా, ఒక బిందువు చెప్పిన నాకు ఆ బిందువుకు అనుసారంగా ఇక్కడ ఉదాహరణ ఉందా లేదా, అంతకు ఆలోచించండి. వెనక ముందు ఏం ఆలోచించద్దు, దీని యొక్క పరిణామం గురించి ఆలోచించద్దు, దానికంటే ముందు ఏం జరిగింది దాని గురించి ఆలోచించద్దు. ఏదైతే రాయిస్తున్నా అక్కడ ఆ బిందువులో రాయించిన దాంట్లో బిందువులో దానికి అనుగుణంగా ఈ ఉదాహరణ ఎగ్జాంపుల్ ఉందా లేదా అంతవరకు మీరు ఆలోచించండి. ఓకేనా? తర్వాత మిగతా అంతా ఆ ముందుది తర్వాత రాబోయేది అన్ని కూడా విషయాలు ఒకేసారి మనకు అర్థమవుతాయండి. ఫస్ట్ ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. సార్ ఇప్పుడు మీరు నిష్కారణంగా చదవమన్నారు, ఆ షడంగో ఏంటి చెప్పారు సార్, ఒకసారి చెప్తారా? అది బ్రాహ్మణేన నిష్కారణో ధర్మ, బ్రాహ్మణేన నిష్కారణో ధర్మ, షడంగో వేదో అధ్యేయో జ్ఞేయశ్చ. బ్రాహ్మణేన అంటే బ్రాహ్మణి ద్వారా, నిష్కారణ ధర్మం, నిష్కారణ ధర్మం అంటే బ్రాహ్మణ అంటే ప్రతి ఒక్కడు చదువుకునే శక్తి సామర్థ్యం కలిగిన ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణుడే. జన్మనా బ్రాహ్మణుడు కాదు, కర్మనా బ్రాహ్మణుడు. ఎవరైతే చదువుకునే శక్తి సామర్థ్యం ఉందో అతను ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణి కిందనే మనం అర్థం చేసుకోవాలి, జన్మనా బ్రాహ్మణుడు కాకుండా. కాబట్టి బ్రాహ్మణేన నిష్కారణో ధర్మ, నిష్కారణో ధర్మ షడ్ అంగ. షడంగాలంటే శిక్ష, కల్పు, వ్యాకరణం, నిరుక్తు, ఛంద్, జ్యోతిష్, ఇవన్నీ కూడా వీటి షడంగాలు అంటామట. షడంగో ఇంకా వేదాలు, 4 వేదాలు, బ్రాహ్మణ గ్రంథాలు, 4 ఉపవేదాలు, అట్లా మొత్తం వైదిక వాంగ్మయం మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, వైదిక ప్రణాళిక చెప్పుకున్నాం. షడ్దర్శనాలు ఇంకా 11 ఉపనిషత్తులు, ఇవన్నీ కూడా దీంట్లోకి వచ్చేస్తాయి. షడంగో వేదో అధ్యేయో, వీటన్నిటి అధ్యయనం చేయాలి. షడంగో వేదో అధ్యేయో జ్ఞేయశ్చ, తెలుసుకోవాలి, చదవాలి, తెలుసుకోవాలి. ఇవి నిష్కారణంగా చేయాలి, ఫలితాన్ని ఆశం చేయకూడదు. కర్మకు ఏ కర్మ చేసినా ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి. ఇటువంటి మహర్షి పరమాత్మ ద్వారా ప్రసాదం ఉత్పన్నమైనటువంటి వేద శాస్త్రం, వేద అధ్యయనం ఏదైతే ఉందో, వేద గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, వేద శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అది మనకు ఖచ్చితంగా ఫలితాలు ఇస్తుంది. ఫలితం లేకుండా ఏది ఉండదు. అది మన జీవితాన్ని ముందు తీసుకెళ్లడం కోసమే మహర్షి ఈ సృష్టి ఆరంభంలో ఈశ్వరీయ ప్రదత్తమైనటువంటి వేద శాస్త్రం ద్వారా మనం తెలుసుకొని, చదువుకొని ఈ జీవన నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాం అన్నమాట. కాబట్టి అన్ని విధి విధానం అంతా మనకి శాస్త్రంలో ఉంది. ఇవి చదువుకున్నప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ కూడా అర్థమవుతాయి. కాబట్టి ఇది నిష్కారణంగా చదువుకోవడం కోసం మనకు శాస్త్రం చెప్తుందండి. అస్తు జీ చెప్పండి. మహోదయ, ఇప్పుడు ఒక శ్లోకం అంటే ఏదన్నా భగవద్గీత గాని రామాయణంలో గాని ఒక శ్లోకం చెప్పేసి దాంట్లో మనకి ఈ సమాసం ఇక్కడ ఇట్లా వచ్చింది, ఒక్కటి ఏదైనా అన్వయం ఎట్లా చేసుకోవాలి కొద్దిగా అంటే వచ్చే నెక్స్ట్ క్లాస్ లో గానీ ఏమైనా చెప్పగలుగుతారండి? సుందరకాండ గానీ భగవద్గీత అటువంటిది మనము భగవద్గీత కానీ మనుస్మృతి కానీ చెప్పుకుంటాము. లేదంటే ఇప్పుడు వేద మంత్రాల గురించి ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తామంట. ఇప్పుడు మాకు ప్రాతకాలంలో వేద మంత్రాలు తీసుకుంటా అని చెప్పారు, అక్కడ మనకు వస్తాయి. అక్కడ మీకు పద విభాగం చేసినప్పుడు చెప్తాను. పదాలు ఉంటాయి కదా, ఏదో ఒక పదం ఉంటుంది. అక్కడ 2 పదాలు సమస్త పదాలు నేర్చుకుంటే అక్కడ మనకు ఎలా విడదీసుకుంటాం, ఏ సమాసం ఉంది దీంట్లో, కర్మధార సమాసం ఉందా, బహుళీ సమాసం ఉందా, ఏ ద్వంద్వ సమాసం ఉందా, ఆ పదాన్ని బట్టి మీకు అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? వస్తాయి అటువంటి, అందుకే చదివినప్పుడు మీకు ఆటోమేటిక్గా వస్తుందంట. మీకు కూడా పదం చూస్తేనే అర్థమైపోతుంది.
ఓకేనా, చెప్తాను. సో ఈ కారణంగా మనం ఇది నిష్కారణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో కర్మ ఎప్పటికీ వ్యర్థంగా చేసిన కాదు చేసి నీట్గా వ్యవస్థితంగా ఉండాలన్నమాట. అదే మనకు కాలాంతరంలో సత్ఫలితాన్ని ఇస్తుంది. మనకు అందులోనే ఒకటి అది కూడా చెప్తుంటాం, ఏకః శబ్దః సమ్యక్ జ్ఞాతః, ఏకః శబ్దః సమ్యక్ జ్ఞాతః సుప్రయుక్తః స్వర్గే లోకే కామధుక్ భవతి. ఏకః శబ్దః సమ్యక్ జ్ఞాత, ఒక శబ్దం కూడా సమ్యక్ జ్ఞాతః, బాగా అర్థం చేసుకున్నాం, బాగా తెలుసుకున్నాం. సుప్రయుక్త, బాగా మంచిదని తెలుసుకున్న తర్వాత దాన్ని ప్రయోగించవడం, ప్రాక్టికల్ కూడా ఉపయోగించావు. చూడు ఊరికే సమ్యక్ జ్ఞాత అని చెప్పి వదిలేయలేదు, సమ్యక్ ప్రయుక్త, దాన్ని ప్రయోగించావు కూడా, మళ్ళీ తెలుసుకోవడం వదిలేసేకూడదు. సమ్యక్ ప్రయుక్త అప్పుడు స్వర్గలోకంలో కామధుక్ భవతి. అంటే మనకు అన్ని కోరికలు తీర్చడం, కామధేను ఆవు ఎలా ఇస్తే అన్ని అన్ని రకాలుగా ఐశ్వర్యాలను మనకు అన్ని పౌష్టిక పదార్థం ఇస్తుందో అలాగా నీకు ఈ శబ్దశాస్త్రం అనేది నీకు అన్ని రకమైనటువంటి జ్ఞాని ప్రసాదిస్తుంది. అంటే విద్య అంధకారం తొలగించి విద్య యొక్క ప్రకాశాన్ని అందజేస్తుంది. అంటే విద్య అంటే ఆనందం యొక్క స్థితిని నీకు కలగజేస్తుంది అన్నమాట. ఒక శబ్దం కూడా బాగా తెలుసుకున్నా అంటే అది స్వర్గలోకంలో మనకు మంచి అన్ని రకమైన కామనలు పూర్తి చేసుకున్నటువంటి యోగ్యత బుద్ధిని మనకు ప్రసాదిస్తుంది. గురువు గారు ఒక్కసారి వాక్యం మళ్ళీ చెప్పరా? ఏకః శబ్దః సమ్యక్ జ్ఞాతః, సమ్యక్ మంచిగా తెలుసుకున్నాడు, జ్ఞాతః తెలుసుకున్నాడు. సుప్రయుక్తః, సుష్టు ప్రయుక్త, సుప్రయుక్తః, సుష్టు మంచిగా ప్రయుక్త అంటే ప్రయోగించాడు. ఆ శబ్దాన్ని తెలుసుకునే శబ్దం అయితే ఉందో అది ప్రయోగించాడు, ఇతరులకు చెప్పాడు, ప్రాక్టికల్ గా ఉపయోగించాడు. సుప్రయుక్తః అటువంటి అప్పుడు స్వర్గలోకంలో కామధుక్ భవతి. స్వర్గలోకంలో కామధుక్ భవతి. అందుకే చెప్పారు దుఃఖ్ దుఃఖ్ కామధుక్ కామధుక్ భవతి. ఓకే అండి. అన్ని రకమైన కామనలు కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి. ఆ బుద్ధి జ్ఞానం ఉంటే అన్ని, బుద్ధి ఉన్నప్పుడు అన్ని ఆటోమేటిక్ గా అన్ని సమకూరుతాయి అన్నమాట. ఇదే సందర్భంలో ఇంకోటి ఏంటంటే శబ్ద బ్రహ్మ నిష్ణాత స పరబ్రహ్మాది గచ్చతి. ఎవరైతే ఇటువంటి శబ్ద బ్రహ్మని తెలుసుకుంటారో, ఇది కొంచెం ముందు పూర్వ భాగం నాకు ఒక పదం మిస్ అయ్యేటుంది అనిపిస్తుంది. శబ్ద బ్రహ్మని నిష్ణాత, ఇప్పుడు మనం ఒక శబ్దంలో సమ్యక్ బాగా తెలుసుకొని దాన్ని ప్రయోగించిన స్వర్గలోకంలో అన్ని రకాల కోరికలు మనం నెరవేరుతాయని చెప్పుకున్నాం కదా, అట్లా ఎవరైతే శబ్దాన్ని తెలుసుకుంటారో, నిష్ణాతుడు అయిపోయాడో తెలుసుకొని, శబ్ద బ్రహ్మ నిష్ణాత సహ పరబ్రహ్మాది గచ్చతి, అతడే పరబ్రహ్మని తెలుసుకోగలుగుతాడు. ఈ శబ్ద బ్రహ్మలో శబ్దాన్ని తెలుసుకోలేదు, ఆ పరబ్రహ్మము తెలుసుకోలేడు. పరబ్రహ్మం తెలుసుకోవాలంటే శబ్దంలో నిష్ణాతుడు కావాలి. శబ్ద బ్రహ్మ నిష్ణాత సహ పరబ్రహ్మాది గచ్చతి, అతడే పరబ్రహ్మని తెలుసుకోగలుగుతాడు. పరబ్రహ్మని తెలుసుకోగలుగుతాము. శబ్ద బ్రహ్మని నిష్ణాత, ఈ శబ్ద బ్రహ్మలో, శబ్ద రాశిలో, శబ్దం యొక్క సమూహంలో నిష్ణాతుడు ఎవరైతే ఉన్నదో సహా అతడే పరబ్రహ్మాది గచ్చతి, పరబ్రహ్మను అది గచ్చతి తెలుసుకోగలుగుతాడు. ఈ రకంగా నిష్కారణంగా మాకు వచ్చి ఈ జన్మలు నాకు కొంచెం అర్థమైన చాలు సంతోషపడండి. మహర్షి పాణ్య యొక్క సూత్రం ఈ రకంగా చెప్పింది, దీంట్లో ఒక్క ముక్క అర్థమైనా ఎంతో ధన్యులం మనం అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇదంతలో మనకు వచ్చినా సంతోషపడాలి, రాదు అని బాధపడొద్దు, ఖచ్చితంగా వస్తుంది. సంకల్పం ఉంటే నిదానంగా, ఇప్పుడు కాకుండా ఒక వారం కాకుండా, ఒక 10 రోజులు కాకుండా, నెల కాకపోయినా, సంవత్సరం కాకపోయినా ఖచ్చితంగా వస్తుంది. ఆ సంస్కారం, ఆ విత్తనం మనం మన చిత్తపటంలో, మన మనస్సులో వేస్తున్నామట. ఆ సంస్కారం మనలో ఎప్పటికీ ఉంటుందన్నమాట. సమయం వచ్చినప్పుడు అన్ని మనకు సమకూరుతాయి. నాకేం గుర్తులే అనుకుంటాం, గుర్తులు ఎక్కడ అక్కడే అన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొన్ని శబ్దాలు ఉన్నాయి కాబట్టి మనకు అది అనిపించడం లేదన్నమాట. అన్ని వచ్చేసరికి అన్ని ఆటోమేటిక్ వ్యవస్థితం అయిపోతాయి. అన్ని శబ్దాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని వ్యవస్థితంగా వచ్చి కూర్చుంటాయి అన్నమాట. కాబట్టి అందుకే మనం ఏ పని చేసినా, కొంచెం చేసినా అది వ్యవస్థితంగా చేయడం కోసం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనకు అది కాలాంతరంలో సత్ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఏ పని ఇదే కానీ శ్రద్ధాపూర్వం చేసింది అది మనకు
అది జ్ఞానం చేకూరుస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పి అందుకోసం శ్రద్ధాపూర్వకంగా చేసింది అది మన జ్ఞానం సమకూరుస్తుంది, జ్ఞానాన్ని తీసుకొస్తుంది అనమాట. అస్తు. సో ఈ రకంగా అందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాగే చేస్తూ ఉంటేనా భగవంతుని యొక్క అనుగ్రహము, గురు కృప అనుగ్రహం, మన పెద్దల యొక్క అనుగ్రహం చేత మనం ఇలాగే ముందుకు వెళ్ళొచ్చు, మన జీవన సుఖమయంగా చేసుకోవచ్చని ఆశిస్తున్నాను. అస్తు. గురుగారు సందేహాలు మహోదయ. షడంగో వేదో అధ్యాయో అని చెప్తున్నారు కదా గురుగారు, అది అధ్యేయో complete అధ్యేయ చెప్తారా? అధ్యేయో జ్ఞేయశ్చ, జ్ఞేయ తెలుసుకోవడం. మహోదయ ఇంకొకటి గురుగారు, ఏకః శబ్దః సమ్యక్ జ్ఞాతః సుప్రయుక్తః, మీకు రాసి పంపిస్తారులేండి. సుప్రయుక్తః స్వర్గే లోకే కామధుక్ భవతి. ఓకే గురుగారు, రాసుకున్నారండి. ఏకః రాసుకున్నాను. శబ్దః సమ్యక్ జ్ఞాతః సుప్రయుక్తః స్వర్గే లోకే కామ ఇక సామాన్య కాదు, కామధుక్ భవతి. అస్తు. మహోదయ ధన్యవాద్ గురుగారు. గురుగారు ఒకసారి దీన్ని గ్రూప్ లో పెట్టరండి. అలాగేనండి. మహోదయ, ఇలాంటివి ఓంకారాలకు ప్రణవాలకు ఇట్లాంటి వాటికి చెప్తారు కదండి, పంచ ప్రణవాలకు ఇట్లాంటి వాటికి అన్నిటికీ అంటారా? ఏంటివండి? ఏం చెప్తారు? ఈ విధంగా తెలుసుకోవడం పంచ ప్రణవాలకు గాని లేక ఓంకారానికి గాని వాటికి మాత్రమే చెప్తారని విన్నాను. ఓన్లీ ఒక పంచప్రాణ కాదు, సమస్త శబ్ద సమూహానికి ఇది అండి. ఒకటి నేర్చుకున్న పంచప్రాణకని కాదు, ఏదైనా కావచ్చు. అది ఓంకారం కావచ్చు, కాదండి మహోదయ, పంచ ప్రణవం. అదే ప్రణవాలు పంచ అంటారు కదా. ప్రణవం చెప్తున్నాను. అదే ఒకటే కాకుండా అదే అంటున్నాను. ప్రణవం కాకుండా, ప్రణవం అంటే ఓంకారమే కాకుండా, వేద ఒక శబ్దం యొక్క అర్థమే కాకుండా, వేద మంత్రమే కాకుండా, ప్రతిదీ ఏది తెలుసుకున్నా కూడా అది ఒకటి నేర్చుకున్నా అది పూర్తిగా నేర్చుకోవాలి. ఒక ప్రణవ విషయంలో కాకుండా, పంచ ప్రణవ విషయంలో కాకుండా ఏదైనా అన్నిట్లో వర్తిస్తుంది, ఒకేదానికి కాదు. విద్య కాకుండా లౌకిక విద్యలు ఏవైతే ఉన్నాయో అది అక్కడ కూడా ఏం నేర్చుకున్నా మనం పర్ఫెక్ట్ నేర్చుకుంటే అదే మనకు జీవితాంతం మనకు రక్షణ ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఏదైనా వృత్తి కావచ్చు, బాగా తెలుసుకోవాలి. అన్ని విషయాల్లో వర్తిస్తుంది, ఒకదానికి కాదు. ఇది ఒక శబ్దం అంటే ఆ శబ్దం ఏదైనా కావచ్చు. ఇప్పుడు రైతు పని చేస్తున్నాడు, అందరూ ఆయన చదువుకోలేదు, కానీ రైతులు ఆయన విద్య నిష్ణాతున్నారు. రైతు పని చేయడం మనం చేయలేం, ఆ పని చేయలేం. అలాగే చాలా మంది కారిగరులు ఉన్నారన్నమాట, శిల్ప కళాకారులు ఉన్నారన్నమాట. అట్లా ఒక్కొరికి ఒక దాంట్లో నిష్ణాతున్నవాడు, నైపుణ్యం కలిగిన వాడు అనమాట. అది అతని విద్య అనమాట. అదే అతనికి కీర్తిని ఇస్తుంది, గౌరవాన్ని ఇస్తుంది. అతనిలో ఇంకా ఆ జీవితంలో ముందుకు వెళ్ళిన అభివృద్ధి చెందడానికి, ప్రగతి పదంగా ముందుకు వెళ్ళడానికి అది మార్గదర్శనం అవుతుంది అన్నమాట. ఏ విద్యలో అయినా పాండిత్యం సంపాదించుకోవాలి, నైపుణ్యం సంపాదించుకోవాలి. ఆ నైపుణ్యం ద్వారా ఇంకా మనకు ఏదైతే కావాలో, ఏ పాండిత్యం ద్వారా మనకి ఏదైతే శాశ్వత సుఖం కలుగుతుందో మనం దాన్ని తెలుసుకొని ఇటువైపు వెళ్ళి మనం ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అన్నమాట. ముందు ఒక దాంట్లో పాండిత్యం సంపాదించుకోవాలి, అది ఏదైనా కావచ్చు. అందుకే మనం సమాధి పాదం అంతా కూడా యోగ దర్శనంలో మొత్తం ఏదో ఒక విషయంలో ముందు మనసుని నిగ్రహించు. ఒక విషయంలో మనసు నిగ్రహించామనుకోండి, అది సమస్త విషయాల పట్ల నువ్వు నిగ్రహం చేసుకో. సమస్త భూతేసు, సమస్త స్థలేసు అంటే భిన్న విషయాల్లో మనం మన మనసుని కేంద్రీకరించవచ్చు. ముందు ఒక విషయంలో లీనం కావడం మనకు అర్థం కావాలి, ఒక పనిలో లీనమయ్యే అర్థం కావాలి. అందుకే ప్రతి ఒక్కడు కూడా మనకు ఈ సమాజంలో బ్రహ్మాండంలో ఉన్నాడు ప్రతి మనిషి కూడా ఏదో గుణంతో యుక్తుడే ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో ఏదో గుణాలు ఉన్నాయి, అంటే ఆ గుణాన్ని గౌరవించాలన్నమాట. దోషాలను కాదు, గుణగ్రాహిగా ఉండాలి మనం. అట్లా ప్రతిదీ అవసరమే. కాబట్టి ఏదైనా కానీ ఏ వృత్తిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రతిదీ మనం నీట్గా వ్యవస్థితంగా అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. అది కొంచెం తెలుసుకున్నా ఆ కొంచెం మనకు జీవితాంతం ఉపయోగపడుతుంది, ఒక మార్గాన్ని ఇస్తున్నమాట. అసలు ఏదో చాలా నేర్చుకున్నామంటే దాంట్లో అన్ని ఒకటి కూడా మనకు తెలియదు, యథార్థంగా ఒకటి కూడా మనకు అర్థం కాలేదు. అటువంటిప్పుడు మనకి ఏది పనికి రాదు. ఒక అక్షరం నేర్చుకున్నా అంటే అది జీవితం గమ్యాన్ని మనకు ముందు తీసుకెళ్తుంది. ఇప్పుడు అది విషయం చెప్తూ ఉంటాను, ఉపనిషత్తులో కథ చెప్తూ ఉంటారు. రాక్షసులు, దానవులు, మానవులు వెళ్ళి ప్రజాపతి దగ్గరికి వెళ్ళి మాకు ఉపదేశం చేయండి, మేము అందరూ అశాంతంగా ఉన్నాం, బాధతో ఉన్నాము, దుఃఖంలో ఉన్నాం అందరూ. దేవతలు కూడా అంటున్నా మాకు ఏ మనశ్శాంతి లేదు.
రాక్షసులు అంటారు మాకు మనశ్శాంతి లేదు, మానవులు అంటున్నారు, మనుషులు కూడా అంటున్నారు మాకు మనశ్శాంతి లేదు. ముగ్గురు వెళ్ళారు ఉపదేశం కోసం. ఎవరి దగ్గరికి? పరమాత్మ, ప్రజాపతి అంటే ప్రజల యొక్క స్వామి అంటే పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళారు, నాకు ఉపదేశం ఇవ్వండి అని చెప్పి. ఏం చేయాలని చెప్పి ముగ్గురికి ఒకటే ఉపదేశం ఇచ్చారు. దా అని చెప్పి ఒక అక్షరం చెప్పాడు. ఇంతకుముందు చెప్పినట్టున్నాను, దా అని అక్షరం చెప్పామంట, ఒకటే అక్షరం చెప్పామంట. అది దాని వాళ్ళకుండే దేవతలకుండే బుద్ధి ప్రకారం వాళ్ళు దా అంటే ఒక అక్షరం, దా అంటే ఎలా ఉండాలి, దమనం చేయాలి, ఇంద్రియాలను దమనం చేయాలని చెప్పి పరమాత్మ నాకు ఉపదేశించాడు అని చెప్పి దమనం చేయాలి మన ఇంద్రియాలను. ఎందుకంటే వాళ్ళకు అదే దోషం ఉండేది కాబట్టి అదే రకంగా అర్థం చేసుకున్నామట. ఇంద్రియాలు దమనం చేయని చెప్పాడు పరమాత్మ ప్రజాపతి. అందుకే ఇంద్రియాలు దమనం చేసుకుంటూ వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండగలిగారు. కానీ అదే అక్షరాన్ని రాక్షసులు ఏం తీసుకున్నారు? వాళ్ళ రాక్షసత్వం, క్రూరత్వం ఉంది కాబట్టి రాక్షసత్వం మనలో ఉంది కదా, దా అంటే దయా కలిగి ఉండాలి, సమస్త ప్రాణుల పట్ల దయాకి భావన ఉండాలి, హింసా భావన ఉండకూడదు. అందుకే పరమాత్మ మనకి ఈ ఉపదేశం ఇచ్చాడు, దయతో కూడి ఉండాలి, మనం ఎవరిని హింసించకూడదు, బాధ పెట్టకూడదు. అట్లా ఎవరైతే విధంగా చేసుకుంటూ వెళ్ళారో వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండగలిగారు. మరి మానవులు ఏం తీసుకున్నారు? మానవులు ఏం తీసుకున్నారంటే మానవులు ఎప్పుడు స్వార్థంతో యుక్తమే ఉన్నమాట, ఎక్కువ తన కోసం జీవిస్తున్నారు, స్వార్థంలో పూర్తి లీనమైపోయి ఉన్నమాట. కాబట్టి మనుషులు ఏం తీసుకున్నారంటే ఆ స్వార్థం ఉండే వల్ల వాళ్ళకు కూడా అశాంతి అనేది ఉంది మనుషుల్లో కూడా, మానవుల్లో కూడా. కాబట్టి దా అంటే ఏం చెప్పాడు పరమాత్మ? దాన గుణం ఉండాలి, మనకు దానం చేసే గుణం ఉండాలి. మనం ఒకరిమే కాకుండా 10 మందికి కూడా దానం చేయాలి, 10 మందికి కూడా ప్రేమ కూడా పెట్టాలి, దానం చేయాలి, గుణం తీసుకోవాలి. ఇదే మనకు పరమాత్మ యొక్క ఉపదేశం, ప్రజాపతి యొక్క ఉపదేశం అని చెప్పి దా అంటే దానం చేయాలని చెప్పి ఈ సందేశం తీసుకుని మానవులు ఇంటికి వచ్చేసారు, అంటే వాళ్ళ స్థావరాలకు వచ్చేసారు. ఆ రకంగా అందరికి ఒకే అక్షరమే, ఎవరు ఏ వృత్తిలో ఉన్నదో వాళ్ళ మనిషి ఏ రకంగా అయితే ఉన్నదో ఆ రకంగా ఆ విషయాన్ని గ్రహించదన్నమాట, ఒకే అక్షరం మీద. అదా ఎవరైతే ఈ రకంగా దాన గుణంతో ఉన్నారో వాళ్ళకు మనసు నిర్మలంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యక్తి ప్రసన్నంగా ఉండగలిగాడు. అలాగే రాక్షసులు ఎవరైతే దయాభావన కలిగి ఉన్నారో వాళ్ళు సంతోషంగా ఉండగలిగారు. ఎవరైతే దేవతలు అహంకారంతో నిండి ఉన్నారో వాళ్ళు ఇంద్రియాలను దమనం చేసుకునే వాళ్ళు కూడా ప్రసన్నంగా సంతోషంగా ఉండగలిగారు అన్నమాట. ఎవరైతే పాటించదో వాళ్ళకు అశాంతి అనేది తప్పదు. అట్లా ఒకే శబ్దం తెలుసుకున్నా యథార్థంగా తెలుసుకున్నారు కాబట్టి ఇలా చేయాలని చెప్పి అదే పాటించారు. ఎవరైతే పాటించారో వాళ్ళ జీవితంలో సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. అలాగా ఒకటి నేర్చుకున్నా, మనం కొంచెం నేర్చుకున్నా, అది వ్యవస్థితంగా నేర్చుకుంటే అది మనకు జీవితాంతం ఒక రక్షణగా ఇస్తుంది, కాపాడుతుంది, మనకు జీవిత మార్గాన్ని వైపు అగ్రసరంగా ముందు తీసుకెళ్తూ ఉంటుందండి. అంటే శ్రేయ మార్గం కావచ్చు, ప్రేమ మార్గం, ఏ మార్గంలో వెళ్తున్నాం దాన్ని ఒక ధర్మ మార్గంలో తీసుకెళ్తున్నాడు, మంచి మార్గంలో తీసుకెళ్తుంది. దమనము, దయా, దానము. దమనం, దయా, దానం. భలే ఉందండి మహోదయ, ధన్యవాదాలు. నమో నమః. రేపు క్లాస్ ఉందా అండి? చాలా బాగుంది ఇది. రేపు ఆదివారం కదా, చెప్పండి ఏం చేద్దాం? శనివారం అండి. అంటే జనవరి 1 అని చెప్పి అలా అంటున్నాను. పెట్టుకుందాం లేండి, మీరు అదేం లేదు కదా. అంతా ఉన్నట్టున్నారు. మనకు మామూలుగా అయితే అంటే మనకు నిరాకరించడం లేదు, ఇది ఏదైతే ప్రశ్నలో ఉందో అదే మనం అందరూ నడుచుకుంటూ ఉంటారు. మనకి ఎందుకు జనవరి, ఫిబ్రవరి ఎక్కువగా క్యాలెండర్ ఇవే వస్తున్నాయి కాబట్టి. మామూలుగా అయితే మనకు మన సృష్టి కాల వ్యవధి ప్రకారంగా అయితే మనకు నూతన సంవత్సరం ఎప్పుడు ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది, ఉగాది నుంచి మొదలవుతుంది. కానీ ఇప్పుడు క్రీస్తు సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అయిందో వాళ్ళు ఈ రకంగా ప్రచలనలోకి తీసుకొచ్చారు కాబట్టి ఇది కూడా ప్రసిద్ధంగా అయిపోయాయి. పుణ్యస్థుల జ్ఞానం ప్రకారం పెట్టుకుందామండి. మనకు అంత ఇదిగా దాంట్లో ఎందుకంటే ఉదయం అయిపోతుంది, ఈవినింగ్ చేసుకుంటారు, మనం ఈ టైంలో అంత ఏం ఉండదు కాబట్టి క్లాస్ తీసుకుందాం. ఎందుకంటే మళ్ళీ సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి ముందు కావాలంటే 4-5 సెలవు పెట్టుకుందాం. అప్పుడు మనకు ఏంటండి సెలవులు అసలు వద్దండి. ఓకే అండి, అస్తు. నూతన సంవత్సరానికి మంచి మెసేజ్ ఇచ్చారండి మహోదయ, ధన్యవాదాలు. ఓకే అండి, ముందు మంత్రపాఠం చెప్దాం, మంత్రపాఠం అయిపోయిన దాకా మాట్లాడదాం అండి. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. సర్వేభ్యో నమో నమః. నూతన సెలవు పెట్టుకుందాం, మీకు అవసరం ఉన్నట్టున్నారు. కానీ ఆ రోజు 3 రోజులు మనకు
ఆ పండుగ రోజులో రోజు యజ్ఞం చేస్తాం కాబట్టి 3 రోజులు యజ్ఞం చేస్తాము. ఆ యజ్ఞం చేసిన తర్వాత ఆ ఉపన్యాసం ఉంటుంది. అప్పుడు ఏదైనా మనం మంచి విషయాలు తెలుసుకుందామండి. ఇటువంటి విషయాలు మనకు మన ఋషి మహర్షుల గురించి మనకి ఏదైతే ఉపదేశం చేసేదో మన ఆ మహాపురుషులు వెళ్తున్న వారి జీవన చరిత్ర గురించి మనం అట్లా ఏదైనా ఒక మంత్రం తీసుకొని అట్లా మనకు ప్రేరణాదాయకంగా ఒక అర్ధగంట ఏదైనా యథావకాశం రేపు ఉందండి. ధన్యవాదాలు ఈ మహోదయ. సంక్రాంతి సెలవులు ఎవరైతే పాట వద్దని చెప్పారో వారి సందర్భం చెప్తున్నాను. ఏంటండి? మీరు ఇప్పుడు దమనులు కదా, రాక్షసులకి దేవతలకి మానవులకి గురించి చెప్తారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో బిఏలో వస్తుంది. ఉన్నాయండి. అందుకే ఇటువంటి చాలా ఉన్నాయి. మనకు అధ్యయనం చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఉపనిషత్తులు ఇటువంటి కథలు అయితే చిన్న చిన్న ఎలా ఉన్నాయంటే మనిషికి నిజంగా మనలో ఉండే ఆధ్యాత్మిక వైపుకి నిజంగా పూర్తి ఉపనిషత్తులు మటుకు చాలా మనకు అత్యంత సరళంగా ఉంటాయి, అత్యంత కథా రూపంలో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి బాగా అర్థం అవుతాయని మీకు తెలుగులో PDF కూడా పంపించాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, లేని మనకు బయట దొరుకుతాయి. అవి చదువుకున్నా అంటే మనకు ప్రతి నిత్యం ప్రేరేపిస్తూ ఉంటాయండి. ఒక ధర్మం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏమిటి, ఆ కథల ద్వారా మంచి శిక్షణ మనం పొందగలుగుతాం అన్నమాట. అంటే అత్యంత అవసరము ఈ జీవితంలో ఎవరైతే 50 దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అన్ని కొంచెం తగ్గించేసి ఆ స్వాధ్యాయంలో లీనమైపోయారంటే మహతి ఆనందాన్ని పొందగలుగుతారు. ఇన్నాళ్ళు అన్ని ఇప్పటి వరకు జీవితంలో అన్ని చూశారు. జీవితంలో ఇంకా వాటి గురించి ఎక్కువ ఆశించుకోవద్దు. ఇది కొత్త జీవితం ఏది, విద్య యొక్క రంగం ఏంటి, విద్య యొక్క వ్యవస్థ ఏంటి, ఆత్మ పరమాత్మ విషయం ఏంటి, బ్రహ్మాండం అంటే ఏంటి, అది దీనికి విధి విధానం మనకు శాస్త్రాలు చెప్పబడింది. అది నేను చదువుకుంటాను. భగవద్గీత కావచ్చు, రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, ఏదో గ్రంథం ఓపెన్ చేసి ప్రతి నిత్యం స్వాధ్యాయం చేసుకోవడం మొదలు పెట్టుకోండి. ఇక మహతి ఆనందం అనేది జీవితంలో అది కూడా చూస్తారన్నమాట ఈ జీవితంలోనే. కాబట్టి ఈ మానవ జీవనాన్ని ఒకే విషయంలో మనం పూర్తిగా దాన్ని లీనం చేసి దాన్ని సమయం వ్యక్తం చేసుకోకుండా ఈ సమస్త సమయాన్ని అంతా కూడా అంటే మన జీవన ముఖ్య ఉద్దేశాన్ని కూడా పూర్తిగా దాన్ని ఆస్వాదించుకుంటే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఏదో మనకు అంతిమ అవస్థ వచ్చినా కూడా కొన్ని జీవితంలో ఈ పని చేయలేకపోయాని అనే బాధ పశ్చాత్తాపం ఉండకూడదు. చాలా మంది నా జీవితం వ్యర్థం అయిపోయింది అంతిమ సమయంలో, మరణ సమయంలో అలా అనిపిస్తుందండి. నా సమయం అంతా ఇట్లా వ్యర్థం చేసుకున్నాను, అలాంటి బాధ అలాంటి ఫీలింగ్ కలగకూడదు. నేనైతే ఆ జీవితాన్ని నేను చాలా అంతిమ సమయంలోనే కానీ దాన్ని బాగా ఉపయోగించుకోగలిగాను. విద్యాక్షేత్రంలో కావచ్చు, ఒక మంచి పనిలో కావచ్చు, మంచి ధార్మిక అనుష్ఠానంలో కావచ్చు, నా జీవితం సార్థకమైంది, ఇంకా మళ్ళీ జన్మ ఇటువంటి పని మళ్ళీ చేస్తానే మనిషికి జన్మ పట్ల నెక్స్ట్ వచ్చే జన్మ పట్ల ఉత్సాహం కలగాలి, బాధ కలగకూడదు, పశ్చాత్తాపం ఉండకూడదు. అది పశ్చాత్తాపం ఎలా కలుగుతుంది? మన జీవన సామాన్యంగా క్రియాకలాపాలు వ్యర్థం చేసుకున్నప్పుడు అంతిమ సమయంలో మనకు చాలా భయంకరమైన ఆందోళన కలుగుతుందండి, భయంకరమైన స్థితి కలుగుతుంది అన్నమాట. నేను సమయాన్ని వ్యర్థం చేసుకున్నాను అని చెప్పి. అందుకే జపానుష్ఠానంలో కావచ్చు, లేదా వేరే స్వాధ్యాయంలో కావచ్చు, అట్లా నిరంతరంగా సమయాన్ని సార్థకం చేసుకోండి. మనకు చాలా అతి సరళంగా మనకు కావాల్సిన పండితులు అన్ని బాగా మనకు అన్ని విడదీసి చెప్పారండి. అన్ని చదువుకోవడానికి అన్ని అనుకూలమైన గ్రంథాలు తయారు చేశామట మన భాషలో, మన మాతృభాషలో. కాబట్టి స్వాధ్యాయం చేసుకుంటుంటే ఏదో ఒకటి మనకు తెలుస్తూ ఉంటుంది, జ్ఞానశుద్ధి కలుగుతూ ఉంటుంది. జ్ఞానశుద్ధి అయ్యే కొద్దీ మనం జ్ఞాన పరిశుద్ధి అయ్యే కొద్దీ మనలో ఆధ్యాత్మికత పట్ల మనకు విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి అలా ప్రయత్నం చేస్తూ ఉండండి అందరూ. జీవితాన్ని సుఖమయం ఆనందమయం చేసుకుంటూ. మహోదయ క్షమితం మహోదయ. జీ చెప్పండి. అది పుస్తకము ఎవరైనా కావాలేమో అడగండి మహోదయ, గ్రూప్ లో. మీరు చెప్పండి. పుస్తకం మహోదయ, పుస్తకం ముందు రానివ్వండి, వచ్చిన తర్వాత చూద్దామండి. నేను చెప్పాను అతనికి, అది బై మిస్టేక్ వెళ్ళలేదేమో, వెళ్తే అట్లా అప్పుడు ఆలోచిద్దాం. అప్పుడు నాకు వచ్చినప్పుడు అప్పుడు వెంటనే ఫోన్ చేయండి, ఇబ్బంది లేదు. ఓకేనా? ఓకే. ఈ టైం నాకు ఏదైనా చెప్తే నేను మళ్ళీ ఫోన్ చేసి మీకు చెప్తాను. ఓకే గురుగారు? జీ. ఆదివారం నాడు అమావాస్య కదా, యజ్ఞం కార్యక్రమం ఉంటుందా? ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. సరేలే, అదేలే, ఆ రోజు సెలవు కదా అని. అంటే సెలవు అమావాస్యకి పూర్ణిమాకి చేసుకుంటూ వస్తున్నాం కదా, కాబట్టి ఖచ్చితంగా అమావాస్య పూర్ణిమాకి నిరంతరంగా నడుస్తుంటుంది. ఎక్కడైనా ఏ రోజున, ఆదివారం అయినా సోమవారం అయినా ఎప్పుడు వచ్చినా కూడా ఆ టైంలో మనకు, ఎందుకంటే ఉదయమే ఉంటుంది 7 గంటలకు నిశ్చయ సమయము. ఏంటంటే ఒక్కోసారి 7:30 లాస్ట్, ఒక్కోసారి 7:30 కూడా అవుతుంటుంది, అంటే అనుకూలంగా లేకపోతున్నా. ఆదివారం అయితే 7:30కి పెట్టుకుందాము. మిగిలిన సమయంలో కక్ష నడుస్తూ ఉంటుంది కాబట్టి 7 గంటలకు ఉంటుంది. మనకి 8 లోపల పూర్తి చేసుకోవచ్చు. ఇప్పుడు ఆదివారం కొంచెం అవకాశం ఉంటుంది కాబట్టి 7 గంటలకు మొదలు పెట్టుకుందామండి. 7:30 పెట్టుకోవచ్చు. జీ 7:30కి పెట్టుకుందాం. 8:30 కల్లా మన అయిపోతుంది. ఓకే అండి. అస్తు. సర్వేభ్యో నమః. పునర్మిలామః. నమో నమః మహోదయ. ధన్యవాదాలు. నూతన సంవత్సర శుభాశయాన్ని.